2018లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో బొబ్బులు వచ్చినప్పుడు ఆ ప్రాంత రైతాంగం యొక్క ఆకాంక్షల మేరకు లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకాలు రెండింటినీ కూడా హామీ ఇచ్చి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 2019లో టెండర్ ప్రక్రియ పూర్తి కూడా అయింది అధ్యక్ష. బిడ్డర్స్కి టెండర్ కేటాయించే సమయంలో ఎలక్షన్ కోడ్ రావడం ఆ బిడ్ ఓపెన్ అవ్వలేదు అధ్యక్ష. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అతి దుర్మార్గంగా టెండర్ ప్రక్రియ పూర్తి అవ్వలేదు, అసలు టెండరే పిలవలేదని బుకాయించి 5 సంవత్సరాలు అబద్ధాలు ఆడి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కదిలరా సభకు అవ్వనివ్వండి, లేకపోతే ఇదేం కర్మ మన రాష్ట్రానికి బొబ్బులు వచ్చినప్పుడు, లోకేష్ గారు శంకారం సభకు వచ్చినప్పుడు తప్పకుండా లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయడం, మన ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయడమే కాకుండా పూర్తి చేస్తామని అక్కడ ప్రాంత రైతాంగానికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా అవకాశం ఉండి కూడా చేయకుండా మా రైతుల్ని, మా ప్రాంత రైతాంగాన్ని యొక్క ఆశయాలకు తూట్లు పొడిసి మోసం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా మనం తప్పకుండా ఈ ఎత్తిపోతల పథకం అనేది మనం మంజూరు చేసి మనం తప్పకుండా మా ప్రాంత రైతాంగం యొక్క కాలు ఆ సాగునీరుతో కడగాలని తమరిని కోరుకుంటూ, అదే గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా లోచర్ల లిఫ్ట్ స్కీము 16.41 కోట్లు, అదేవిధంగా సేవాడ వలస లిఫ్ట్ స్కీము 22.95 కోట్ల రూపాయలతోటి ఆ రోజు జనవరి 2019న 80-81 జీవోల ద్వారా ఆ రోజు శాంక్షన్ ఇవ్వడం, అదేవిధంగా టెండర్లు పిలవడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనుల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ పనుల్ని మళ్ళీ రద్దు చేయడంతో ఏ విధంగానూ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క 2 లిఫ్ట్ స్కీమ్స్ యొక్క అవసరాన్ని ఏదైతే ప్రతిపాదించారో దాన్ని పరిశీలించి అధికారుల చేత ఎస్టిమేషన్లు తెప్పించి ఆర్థిక శాఖ పంపిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.